నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపే ముఖ్యమైన వార్తలను ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. తెలుగు, ఇంగ్లీష్ దినపత్రికల నుంచి తీసుకున్న ఈ అప్డేట్స్ అవి సిటీని, మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్వెల్ బ్యాంకర్, సూత్ర ప్రాపర్టీ, హైదరాబాద్. ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు, రియల్టర్లు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా తాగునీటి సరఫరా, అజీజ్నగర్ మార్కెట్ షిఫ్ట్, మెట్రో ప్లాన్స్, రెరా అప్డేట్స్, తెలంగాణ విజన్, గచ్చిబౌలి ల్యాండ్ రేట్స్, ఆఫీస్ స్పేస్ కొరత, భూదాన్ వివాదం, ఇంకా ఇల్లు కొనే స్తోమత, ఇలాంటివన్నీ చర్చిద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా మౌలిక సదుపాయాలు, నీటి సమస్య ఏంటి పరిస్థితి? ప్రస్తుతం మన నగరంలో చూస్తే రోజుకి సుమారు 100 MGD అంటే మిలియన్ గ్యాలన్లు నీటి లోటుంది. ఇది 2027 నాటికి 260 MGD దాకా పెరగచ్చని అంచనా వేస్తున్నారు. కొంచెం ఆందోళనకరమే ఇది. అవును, 100 MGD లోటు అంటేనే ఎక్కువ. అది 260కి పెరగడం అంటే మరి దీనికి పరిష్కారాలు ఉన్నాయి. జలమండల వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2027 నాటికి గోదావరి ఫేజ్ 2-3 గనక పూర్తయితే అప్పుడు అదనంగా 301 MGD నీరు వస్తుంది. సో అప్పుడు లోటు పోయి బహుశా ఒక 34 MGD మిగులు కూడా ఉండొచ్చు. ఓహ్, అది మంచి వార్తే. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఫ్యూచర్ సిటీ అంటున్నారు కదా, 30,000 ఎకరాలు, దానివల్ల నీటి అవసరం ఇంకా పెరుగుతుంది. కాబట్టి ట్రీటెడ్ వాటర్ అంటే శుద్ధి చేసిన నీటిని మళ్లీ వాడటం మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. నీటితో పాటు ట్రాన్స్పోర్ట్ కూడా అంతే ముఖ్యం కదా. HMDA పరిధి కూడా పెంచారు 10,472 చదరపు కిలోమీటర్లకు. జనాభా కూడా వచ్చే 20 ఏళ్లలో 3 కోట్లకు వెళ్లొచ్చంటున్నారు. మరి మెట్రో? ఖచ్చితంగా దీనికోసం కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ CMP అనొకటి ఉంది. దాని ప్రకారం 2050 నాటికి మొత్తం 629 కిలోమీటర్ల మెట్రో నెట్వర్క్ అవసరమట. అబ్బా, 629 కిలోమీటర్ల, చాలా పెద్ద నెట్వర్క్. అవును. దానికోసం ఇప్పుడు ఫేజ్ 2లో ఒక 74 కిలోమీటర్లు, ఫేజ్ 2Bలో ఇంకో 86 కిలోమీటర్లు వీటి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి వస్తే కనెక్టివిటీ ముఖ్యంగా శివార్లకు బాగా పెరుగుతుంది. అలాగే గుడిమల్కాపూర్ మార్కెట్ను కూడా తరలిస్తున్నారట కదా అజీజ్ నగర్కి? అవునండి, అది హోల్సేల్ మార్కెట్. ఇప్పుడు నగరం బయట అజీజ్ నగర్లో ORRకి దగ్గరగా ఒక 150 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్లాన్ చేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు అన్నీ అక్కడే. రైతులకు, వ్యాపారులకు కూడా ఈజీ అవుతుంది. సరే, ఇక అస్సలు విషయానికొద్దాం. రియల్ ఎస్టేట్ మార్కెట్, గచ్చిబౌలిలో ల్యాండ్ రేట్స్ ఏంటి? ఆ రేంజ్లో ఉన్నాయా? నిజమేనండి. మొన్న హౌసింగ్ బోర్డు వేలం వేసింది కదా, అందులో ఒక కమర్షియల్ ప్లాట్ గజం 2,22,000 పలికింది. అమ్మో, గజం 2 లక్షలా? అవును, అంటే దాదాపు 1,500 గజాల స్థలమది. 33 కోట్లు. మొత్తం వేలంలో 65 కోట్లొస్తే గచ్చిబౌలి నుంచే 56 కోట్లు వచ్చాయట. డిమాండ్ అలా ఉంది. మరి హైటెక్ సిటీలో ఆఫీస్ స్పేస్ దొరకట్లేదంటున్నారు. ఇది విచిత్రంగా ఉంది. అవును, ఇది మరోవైపు. హైటెక్ సిటీలో మంచి క్వాలిటీ అంటే గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ కొరత బాగా ఉంది. మొత్తం సిటీలో 75 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్ ఏ స్పేస్ ఉంటే అందులో 55 మిలియన్ ఇక్కడే ఉంది. అయినా సరే కొరతే. ముఖ్యంగా ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ GCCల నుంచి డిమాండ్ విపరీతంగా ఉంది. అద్దెలు కూడా స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు దాటాయట. ఆశ్చర్యమేంటంటే 2026 చివరిదాకా కొత్త సప్లై పెద్దగా లేదంటున్నారు. ఓ, ఎందుకలా? మంచి ఇన్ఫ్రా, మెట్రో అన్నీ ఉన్నాయి కదా. అదే, ఒక కారణం అదే కావచ్చు. కానీ కొత్త డెవలప్మెంట్స్ ఎక్కువగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి వైపు వెళ్తున్నాయి. మేబీ హైటెక్ సిటీలో ఖాళీ స్థలం లేకపోవడం లేదా డెవలపర్లు అటువైపు ఫోకస్ చేయడం వల్ల కావచ్చు. దీనివల్ల కంపెనీల విస్తరణకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత డిమాండు, ఇంత రేట్లు, మరి మామూలు వాళ్ళు ఇల్లు కొనడం ఎలా? దేశవ్యాప్తంగా కూడా కష్టంగా ఉందని ఏదో రిపోర్ట్ వచ్చింది కదా. అవునండి. NHB నేషనల్ హౌసింగ్ బ్యాంక్ డేటా చూస్తే దేశంలో 10 రాష్ట్రాల్లో టాప్ 5% అర్బన్ ఫ్యామిలీస్ ఒక ఇల్లు కొనాలంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ని 30 ఏళ్లకు పైగా సేవ్ చేయాలట. 30 ఏళ్లా? అవును. తెలంగాణ విషయానికొస్తే అంటే హైదరాబాద్లో సగటున ఒక 1184 స్క్వేర్ ఫీట్ ఇల్లు అంటే ధర సుమారు 89 లక్షలు అనుకుంటే అది కొనడానికి టాప్ 5% అర్బన్ ఫ్యామిలీస్కి 23 ఏళ్ల సేవింగ్స్ అవసరమని అంచనా. అమ్మో, 23 ఏళ్లంటే సగటు వాళ్లకు ఇల్లు ఇంకా కలగానే మిగిలిపోతుందా? మరి రెరా ఏం చేస్తోంది? నియంత్రణ ఎలా ఉంది? రెరా విషయానికొస్తే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. స్టేట్ అపిలేట్ ట్రైబ్యునల్ ఉంది కదా, దానికి కొత్త చైర్మన్గా జస్టిస్ అనుగు సంతోష్ రెడ్డి అపాయింట్ అయ్యారు. ఇది ఇంపార్టెంట్ డెవలప్మెంట్. బయర్స్ గ్రీవెన్సెస్ రెజల్యూషన్లో ఇది కీలకం. ఇంకోటి, రెరా ప్రస్తుతం 2 కంపెనీల మీద యాక్షన్ తీసుకుంది. దేవాస్ ఇన్ఫ్రా, భువన్ తేజ్ ఇన్ఫ్రా అని. ఓ, ఏం చేశాయని? వాళ్ళు అగ్రిమెంట్ ప్రకారం బయ్యర్స్కి ఇల్లు అప్పగించలేదని, బయ్యర్ పెర్మిషన్ లేకుండా అగ్రిమెంట్ మార్చారని కంప్లైంట్స్. సో రెరా వాళ్లకు ఫైన్స్ వేసింది. బాధితులకు 11% వడ్డీతో డబ్బులు వాపసివ్వాలని, ఇంకా పెనాల్టీలు కట్టాలని, సేల్స్ ఆపేయాలని ఆర్డర్స్ ఇచ్చింది. ఇది కొంచెం బయ్యర్స్కి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభుత్వం వైపు నుంచి లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అని ఒక విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తోంది ISBతో కలిసి. టార్గెట్ ఏంటంటే 2047 కల్లా రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలి, దేశ జీడీపీలో 10% వాటా ఉండాలి అని. $3 ట్రిలియన్? చాలా అంబిషియస్ టార్గెట్. అవును. ఇందులో మహిళలు, యువత, రైతుల అభివృద్ధి, ఆరోగ్యం, నెట్ జీరో డెవలప్మెంట్ ఇలాంటి వాటిపై ఫోకస్ ఉంటుంది. దీనికోసం ఒక అడ్వైజరీ కౌన్సిల్ వేశారు. వాళ్ళు December 9 కల్లా రిపోర్ట్ ఇస్తారట. ఇది నిజంగా ఒక పాజిటివ్ స్టెప్. చివరిగా ఈ భూదాన్ ల్యాండ్ ఇష్యూ ఒకటుంది కదా, దాని సంగతేంటి? అది రంగారెడ్డి జిల్లా నాగారంలో సర్వే నంబర్ 194లోని భూమి.
కొందరు సీనియర్ అధికారులు కొన్నారని వివాదం నడుస్తోంది. అయితే లేటెస్ట్గా జిల్లా కలెక్టర్ హైకోర్టులో ఒక అఫిడవిట్ వేశారు. ఆ భూమి పట్టాభూమే, భూదాన్ ల్యాండ్ కాదు అని. ఓ ఇంతకుముందు కోర్టు వేరేలా చెప్పినట్టు గుర్తు. అవును, గతంలో హైకోర్టు దాన్ని ప్రభుత్వ భూమిగా చూడాలని చెప్పింది. కానీ కలెక్టర్ రిపోర్ట్ ప్రకారం అది 2019లోనే ప్రోహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేశారట. సో ఇదింకా తేలాల్సిన విషయం. చూస్తుంటే హైదరాబాద్ ఒకవైపు సూపర్ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, మరోవైపు నీళ్లు, ట్రాన్స్పోర్ట్, హౌసింగ్ అఫోర్డబిలిటీ ఇలాంటి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ల్యాండ్ రేట్స్, ఆఫీస్ స్పేస్ షార్టేజ్, రెరా యాక్షన్స్, గవర్నమెంట్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అన్ని మార్కెట్ని షేప్ చేస్తున్నాయి. అవును, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక ప్రశ్న వస్తోంది. ఒకవైపు ఇంత భారీ డెవలప్మెంట్ ప్లాన్స్, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ వాల్యూస్, మరోవైపు అందరికీ అందుబాటు ధరలు, ఎన్వైర్న్మెంట్, సస్టైనబిలిటీ. ఈ ర్యాపిడ్ గ్రోత్ని, అందర్నీ కలుపుకోపోవడాన్ని హైదరాబాద్ నగరం ఎలా బ్యాలెన్స్ చేసుకోగలదు? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. మళ్ళీ కలుద్దాం.